శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బహిరింద్రియ నిగ్రహము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా గ్రాణములు, వాక్ పాణి పాద పాయు ఉపస్థ. బయటికి కనబడే అవయవాలు కొన్ని, లోపల ఉండే అవయవాలు కొన్ని. 10 రకాల ఇంద్రియాలని కూడా అదుపు చేసేవాడు అతిపెద్ద ఇంద్రియం, అతిపెద్ద దొంగ వాడు లోపల ఉంటాడు, వాడి పేరే మనస్సు. ఈ అన్ని ఇంద్రియాలని కమాండ్ చేసేది అదే మనస్సు. దాన్ని అదుపు చేయగలగడమే శమము. అంతరింద్రియ నిగ్రహం మనస్సు ఒకటే. అంతరింద్రియం అంటే మనస్సు ఒకటి, దాన్ని అదుపు చేయాలి. మనస్సును నువ్వు అదుపు చేస్తే ఏం చూడకూడదో అది చూడకుండా చేస్తుంది, ఏం వినకూడదో అది వినకుండా చేస్తుంది, ఏం ముట్టుకోకూడదో అది ముట్టుకోకుండా చేస్తుంది, ఏం మాట్లాడకూడదో మాట్లాడకుండా చేస్తుంది. మనస్సును అదుపు చేయకుండా మీరు వీటన్నింటినీ అదుపు చేయలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. మనస్సును అదుపు చేయాలి. ఏం చూడాలో ఏం చూడకూడదో దానికి చెప్పాలి. ప్రపంచంలోనూ మనకు కనబడుతున్న అడ్డమైనవన్నీ చూడకూడనవన్నీ గుడ్లు మిటకరించి మరీ చూసేస్తూ ఉంటారు. భగవంతుడి దగ్గరికి రాగానే కళ్ళు మూసేస్తారు.